మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మరో 60 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇంద్రవెల్లిలో సభ కూడా నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలనపరంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఏనాడు సచివాలయానికి రాలేదని, కేవలం వారు ఇళ్లల్లో నుంచే పరిపాలన కొనసాగించారని విమర్శించారు. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ అదే విధంగా మాజీ సీఎం కేసీఆర్ లపై మండిపడటం జరిగింది. ఆ ఇద్దరు నాయకులు బీజేపీ ఆదేశాలతోనే పనిచేస్తున్నట్లు ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందొద్దని కేసీఆర్, జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, వ్యాపారవేత్తలను అయోమయానికి గురి చేస్తున్నట్లు మండిపడ్డారు. ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు డ్రామాలాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ 20 మందిని కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుందామని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని, లేట్ చేయొద్దని సూచించినట్లు జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.